కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌కి స్వాగతం అండి. ముందుగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూసే ముందు మనం ఫేస్‌బుక్‌లోకి వెళ్దాం. ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేశానండి నేను కరెంట్ అఫైర్స్ తెలుగు అని. మీరు ఫేస్‌బుక్‌లోకి వెళ్లి కరెంట్ అఫైర్స్ తెలుగు అని సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక గ్రూప్ వస్తుందండి, కరెంట్ అఫైర్స్ తెలుగు. ఈ గ్రూప్‌లోకి వెళ్లి మీరు నాకు రిక్వెస్ట్ పంపిస్తే నేను ఈ గ్రూప్‌కి యాడ్ చేస్తానండి. ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గ్రూప్‌లో నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తానండి. అన్ని వీడియోస్ నేను ఏవేవైతే చేస్తున్నానో అవన్నీ ఈ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ నెలకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ది హాక్ ది హాక్స్ బే కప్ ది హాక్స్ బే కప్ హాకీ టోర్నమెంట్ విజేత ఎవరు? ఆన్సర్ ఇండియా అండి. వివరణ వచ్చేసి కెనడాను 1-0 తేడాతో ఓడించి ఇండియా ది హాక్స్ బే కప్ టైటిల్‌ని గెలుచుకుంది. ఇది న్యూజిలాండ్‌లో జరిగిందండి. నెక్స్ట్, జేఈ ర్యాంకుల జారీలో +2 మార్కుల వెయిటేజీని పరిగణించవద్దని ఏ కమిటీ సిఫార్సు చేసింది? జేఈ ర్యాంకుల జారీలో +2 మార్కుల వెయిటేజీని పరిగణించవద్దని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ వచ్చేసి అశోక్ మిశ్రా అండి. నెక్స్ట్, ఏకీకృత విద్యుత్ అభివృద్ధి పథకం ఐపీడీఎస్లో భాగంగా భూగర్భ కేబుల్ వ్యవస్థను మంత్రి పీయూష్ గోయల్ ఏ నగరంలో ప్రారంభించారు? ఏకీకృత విద్యుత్ అభివృద్ధి పథకం ఐపీడీఎస్లో భాగంగా భూగర్భ కేబుల్ వ్యవస్థను మంత్రి పీయూష్ గోయల్ ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి వారణాసి అండి. దీని వివరణ వచ్చేసి ఐపీడీఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ అండి. జాట్ రిజర్వేషన్ ఆందోళనలో జరిగిన హింసపై వేసిన విచారణ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? జాట్ రిజర్వేషన్ ఆందోళనల్లో జరిగిన హింసపై వేసిన విచారణ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఎస్ఎన్ గు అండి. దీని వివరణ వచ్చేసి జాట్ల ఆందోళనలో జరిగిన హింస, ఇతర అసాంఘిక చర్యలపై విచారణ నిమిత్తం 2 సభ్యులతో కూడిన కమిటీని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నియమించారండి. ఎవరు నియమించారు? హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఈ కమిటీకి జస్టిస్ ఎస్ఎన్ షు అధ్యక్షత వహించారు. నెక్స్ట్, మిస్ ఇండియా వరల్డ్ 2016 టైటిల్ విజేత ఎవరు? మిస్ ఇండియా వరల్డ్ 2016 టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ప్రియదర్శిని చటర్జీ. నెక్స్ట్, ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 10న. నెక్స్ట్, 1,00,000 గ్రామ పంచాయతీలను వైఫై ఆధారిత నెట్వర్క్ ద్వారా అనుసంధానించనున్న టెలికాం సంస్థ ఏది? 1,00,000 గ్రామ పంచాయతీలను వైఫై ఆధారిత నెట్వర్క్ ద్వారా అనుసంధానించనున్న టెలికాం సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ అండి. వివరణ వచ్చేసి భారత ప్రభుత్వ గ్రామీణ బ్రాడ్బ్యాండ్ పథకంలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. నెక్స్ట్, ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ ను అందుకున్నది ఎవరు? ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ ను అందుకున్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి నవనీతం పిల్లై. వివరణ వచ్చేసి దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి నల్ల జాతీయ మహిళా న్యాయమూర్తి భారత సంతతి వ్యక్తి అయిన నవనీతం పిల్లైకి ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం లభించింది. నెక్స్ట్, అన్ని కాలాల్లో పనిచేసే సౌర విద్యుత్ పలకను తయారు చేసిన దేశం ఏది? అన్ని కాలాల్లో పనిచేసే సౌర విద్యుత్ పలకను తయారు చేసిన దేశం ఏది? ఆన్సర్ చైనా అండి. వివరణ వచ్చేసి చైనా శాస్త్రవేత్తలు అత్యంత అధునాతమైన సౌర విద్యుత్ పలకను గ్రాఫీను ఆధారంగా దీన్ని తయారు చేశారండి. నెక్స్ట్, మాల్దీవులు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి అబ్దుల్ గయూమ్. వివరణ వచ్చేసి మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ఇటీవల భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్తో 6 ఒప్పందాలు కుదుర్చుకున్నారండి. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ కలుద్దాం.